చూడండి, మాదొక దిగువ మధ్యతరగతి కుటుంబం అండి. కుటుంబం అంటే అమ్మ, నాన్న, అన్న, చెల్లి, అక్క, తమ్ముడు, బాబాయ్, పిన్ని, ఇలా ఏ రక్త సంబంధాలు, బంధువులు లేని కుటుంబం. నాకు మా అమ్మమ్మ, తనకి నేను, అంతే. ఇంతవరకు నా జీవితంలో నిర్ణయాలు తీసుకునే అద్భుతాలు కానీ, విశేషాలు కానీ ఏమీ జరగలేదు. ఏదో కష్టపడుతున్నాం, తింటున్నాం, ఉంటున్నాం, అంతే. ఇప్పుడు మీరు ఉన్నట్టుండి ఇలా అంటుంటే ఇ- అసలేం చెప్పాలో తెలియట్లేదు. మీ నిర్ణయాన్ని కాదు అనేంత స్తోమత, అవును అనేంత ధైర్యం నాకు లేవేమో అనిపిస్తుంది. నాకు ఎవరు లేరండి. నా చిన్నప్పుడే మా నాన్నగారు చనిపోయారు. ఒక మంచి కుటుంబం నన్ను దగ్గరికి తీసి పెంచి ఇంతవాణ్ణి చేసింది. గొప్పగా చెప్పాలంటే నిన్నటి వరకు అందరూ ఉన్న అదృష్టవంతుణ్ణి. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఎవ్వరూ లేని అనాథని. నేను మంచోడ్నో కాదో ఈపాటికే మీకు అర్థమై ఉంటుంది. ఇకపోతే నాకు దేశభక్తి ఎక్కువ, కోపం తక్కువ. నా జీతం నెలకి 60,000 నుంచి 70,000 వరకు వస్తాయి. వాటి ఖర్చులు అంటారా, నా జీతం మొత్తం నా భార్య చేతిలో పెడతాను.